పెద్దపల్లి జిల్లా గోదార్కని చౌరస్తాలో ఆయుర్వేద డాక్టర్ పరశురాములు ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. గత 45 ఏళ్లుగా గోదార్కని పారిశ్రామిక ప్రాంతంలో మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు నిర్వాహకులు. ఆస్తమా వ్యాధితో పాటు కీళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్, జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం కలుగుతుందన్నారు నిర్వాహకులు. మన యొక్క జీవన విధానంలో ఆయుర్వేదం ముడిపడి ఉన్నది. ఈ రోజు మృగశిర రోజున ఈ ఆయుర్వేద మందుతో చేప పిల్లతో కలిపి వేయడం వల్ల అస్తమా గాని, ఉబ్బసం గాని మరియు మిగతా శారీరక సంబంధమైన ఏవైనా ఇబ్బందులుంటే కొంచెం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది నేను దగ్గర 8 సంవత్సరాల వయసు నుండి కూడా నేను మా ఊర్లో వాడేవాడిని. దీనివల్ల ఎలాంటి అపాయం లేదు, ఎలాంటి అనారోగ్యం కాదు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ వాడితే చాలా సంతోషము. మృగశిర సందర్భంగా ప్రకృతి ప్రసాదించిన ఈ మందును మనందరం కూడా వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేప మందు మన గోదావరి చౌరస్తలో వేయబడుతుంది కాబట్టి ప్రతి 40 సంవత్సరాల నుండి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఎప్పటికీ కంటిన్యూగా వేయాలి. ఈ చేప మందు వల్ల జరిగే ప్రయోగాలు దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం, జ్వరము, కీళ్ళ నొప్పులు, వాతం, జీర్ణశక్తి అన్నిటికీ సర్వ రోగాలకు నివారణగా జరుగుతుంది. 101 మూలికలతో తయారు చేసిన మందు ఇది. ఈ చేప మందు వేసుకుంటే మన సర్వ రోగాలు మాయమైపోతాయని నమ్మకం మీద, దేవుని మీద నమ్మకం మీద వేసుకుంటే చాలా మంది మా దగ్గరికి వచ్చి చేప మందు ఉపయోగించుకుంటారు. మరి ఎట్లా